ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస గౌడ్ గారు ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాధా రాజశేఖర్ గారు అండ్ ఎన్నో అద్భుతమైన సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు గారు డిఓపిగా అండ్ శివ సార్ని గారి ఎడిటింగ్లో, ధర్మతేజ గారు అండ్ అస్లాం కేఈ గారి మ్యూజికల్లో అండ్ వెరీ టాలెంటెడ్ ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారి డైరెక్షన్లో Feb 14th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతోంది తల. సో వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ తలా టీమ్. అండ్ స్పెషల్గా అమ్మ రాజశేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి. మాస్టర్ ఇప్పటిదాకా వస్తుంటే మా టీం అడిగారు ఏం ఈవెంట్ మేడం అని. ఇలా అమ్మ రాజశేఖర్ గారు వాళ్ళ సన్ డెబ్యూ ఫిలిం తల అని చెప్తే, అదేం మేడం వాళ్ళ ఆవిడ చూస్తే అంత యంగ్గా కొత్త పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది, అంత పెద్ద కొడుకున్నాడా అని అడుగుతున్నారు మా వాళ్ళు. సో అదనమాట. సో ఆయనకి అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసు అండ్ మేడంతో చాలా పరిచయం ఉంది అండ్ ఎంత అన్యోన్యంగా ఉంటారు అండ్ ఎంత డెడికేషన్గా తీస్తారు సినిమా అని మా అందరికీ తెలుసు. అండ్ ట్రైలర్ చూశాక, టీజర్ చూశాక, పాటలు చూశాక వీ విష్ మీ అబ్బాయికి ఇది మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఇప్పుడు ఫుల్ యాక్షన్గా అండ్ అలానే ఫుల్ హైలీ విజువల్స్తో పవర్ ప్యాక్డ్గా రిలీజ్ అయిన టీజర్ని ఒకసారి చూసిద్దాం. దాని తర్వాత కాస్ట్ అండ్ క్రూ స్పీచెస్ విన్నాం. కెన్ వి హ్యావ్ బాగుంటుంది. ఇటు సైడ్ అందరు అబ్బాయిలే ఉన్నారు. సరే ఓకే, అబ్బాయిలతోనే మొదలు పెడదాం. సో ముందుగా ఇందులో యాక్ట్ చేసినటువంటి సందీప్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ సందీప్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే దీక్షిత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ సందీప్ గారు అండ్ దీక్షిత్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇప్పటిదాకా కనిపించారు, ఎక్కడ వెళ్ళిపోయారు? యా మాస్టర్ గురించి చెప్పాలంటే వెరీ హార్డ్ వర్కింగ్ అని ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువేనండి. రాధానా సో ఒక 2 years తర్వాత మన సినిమా ఇప్పుడు బయటకు వస్తుంది February 14th. అండ్ మా మామ్ డాడ్కి ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. మా మామ్ ఈస్ మై స్ట్రెంత్ ఆఫ్ కోర్స్ అండ్ మా పెద్ద మమ్మీకి అండ్ మా మామ కూడా థ్యాంక్ యూ. అండ్ రాగిన్ గురించి చెప్పాలి. ఈ రాగిన్ పర్ఫార్మెన్స్ మీ సినిమాలో చూస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సినిమాలో కొత్త సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉండదు మనోడి పర్ఫార్మెన్స్. ఒక 5-6 సినిమా తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే అలా చేశాడు మనోడు. సో ఆల్ ది బెస్ట్. అండ్ మాస్టర్ గురించి, మాస్టర్ మనము ఒక 5 years నుంచి నాకు మాస్టర్ తెలుసు. బట్ మాస్టర్ నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఆట ప్రోగ్రాంలో డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మాస్టర్ని కలిసాను. అప్పుడు మాస్టర్ హ్యాండ్కి గుడ్ వాష్ బ్యాడ్ వాష్ అని బ్లాక్ అండ్ వైట్ వాష్ చేసుకునేవారు. అప్పుడు కలిసాను మాస్టర్ నేను ఫస్ట్ టైం. అప్పుడు ఆడిషన్లు సో డెస్ట్ని మళ్ళీ మనల్ని ఇద్దరిని ఇలా కలిసింది. సో మా అంతే. థ్యాంక్ యూ. చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, స్పెషలీ వర్కింగ్ విత్ అమ్మ రాజశేఖర్ సార్. నేను ముందు కూడా చెప్పాను, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ హీ హ్యాస్ ఆన్ ద సెట్ అండ్ ద స్పాంటేనిటీ, ఇట్ వాజ్ సంథింగ్ టు లర్న్ ఫ్రమ్. వెరీ ఇన్స్పైరింగ్. అండ్ రాగన్, ఆల్ ద బెస్ట్ బ్రో. ఐ హోప్ అండ్ విష్ దిస్ మూవీ విల్ డూ వండర్స్ ఫర్ యూ. మూవీ టైంలో చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అందుకే సెట్లో చాలా జోలీ ఎన్వైరన్మెంట్ ఉంది. ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఐ జస్ట్ హోప్ దట్ మూవీ ఇట్ విల్ బికమ్ అ బిగ్ సక్సెస్. ఈ మూవీ 14th February థియేటర్కి వస్తుంది. మీరు తప్పకుండా రావాలి థియేటర్కి, మూవీ చూడాలి, తర్వాత చెప్పాలి ఎట్లా ఉంది. అంతే కదా. నాకు ఇప్పుడు తెలుగు కొంచెం వస్తుంది. ఇఫ్ ఐ మేక్ సమ్ మిస్టేక్ నాకు క్షమించండి. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ సార్ కొంచెం ఇంత బ్రహ్మాండంగా మాట్లాడితేనే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పండి. పోతూ సినిమా చూసాక రివ్యూ చెప్తాం మీకు కింద కమెంట్స్లో. అంతా తెలుగు ఇప్పుడు నాకు రాదు. ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్స్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి? నేను సోషల్ సైట్లో యాక్టివ్ లేదు. అయ్యో సందీప్ షరావత్.
సందీప్ శరావత్. ఓకే, సో మేమందరం నోట్ చేసుకున్నాం. ఫిబ్రవరి 14 నా సినిమా చూసి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో అక్కడ కమెంట్ చేస్తాం. ఓకేనా? ఖచ్చితంగా. అబ్బో, తెలుగు రాదంటేనే ఖచ్చితంగా అంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, సో ఇప్పుడే ఇచ్చేసినటువంటి మా సురేష్ కొండెట్టి గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. అండ్ మా విజయ్ చంద్రశేఖర్ గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. సో గుడ్ టు సీ యూ మ్యామ్. ఎప్పటి నుంచో అలా చూస్తున్నాం మీ క్యారెక్టర్స్, ద వే యూ పోర్ట్రే, వీ ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని ఒక అద్భుతమైన పాటకి డాన్స్ పర్ఫార్మెన్స్తో డాన్సర్స్ అందరూ రెడీగా ఉన్నారు. కెన్ యూ హ్యావ్ డాన్సర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? తొలి కోడి కూర్చుంది అన్న పాటకి డాన్స్ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నటువంటి టీమ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. కెన్ హ్యావ్ రాధా శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? రండి, ఒక్కొక్కరు అందరు వస్తారు. రండి, ఎప్పుడైనా మాట్లాడాల్సిందే. రండి, అయ్యయ్యో రండి. అండ్ అలానే ఇవాళ మా ఈవెంట్ కి విచ్చేసిన డైరెక్టర్ శేఖర్ సూరి గారికి అండ్ అలానే ఆదిత్య గారికి హార్డియస్ట్ వెల్కమ్ అండి. హాయ్, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ సడన్గా మీరు ఏంటంటే నన్ను ఫస్ట్ పిలిపించేశారు. ఐ డోంట్ నో వాట్ టు టాక్. మాస్టర్, నా ఫస్ట్ థ్యాంక్స్ வந்து உங்களுக்கு தான். ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్, సో డోంట్ మిస్టేక్ మీ. రెండు మిక్స్ చేస్తుంది నాకు. ఆల్వేస్ నా ఫస్ట్ ధన్యవాదాలు మా మాస్టర్ అమ్మ రాజశేఖర్ సార్, who introduced me in Tollywood as a very good role. And thanks to my casting director Harris, my manager Premnath sir, and thanks to give this opportunity my producer Garu Srinivas sir, and thanks to Ragin. In your debut film, name vachi introduce avutunna, so I have to say thanks to my cute hero Ragin and ma'am, Vichi ma'am. మనం ఇక్కడ నేను కలుసుకుంటానని నేను అనుకోనే లేదు. ఐ సా యూ ఇన్ చెన్నై ఓన్లీ. అక్కడతో నేను మిమ్మల్ని చూస్తున్నాను, బట్ నేను ఇప్పటివరకు మాట్లాడలే. సో ఫస్ట్ టైం బోత్ ఆర్ ఇన్ మీటింగ్ ఎంగేజ్. హాయ్ ఎస్టర్ గారు, మనందరం వర్క్ చేస్తున్నాం, బట్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ అయ్యుంటుంది కదా 10 months అండ్ సీయింగ్ యూ సో బ్యూటిఫుల్. అండ్ రోహిత్ జీ, హాయ్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ బికాస్ మీరు ఇక్కడ చేసేటప్పుడే నేను అక్కడ తమిళ్లో ఎంట్రీ అయ్యాను యాజ్ అ హీరోయిన్గా. సో చాలా ఇయర్స్ తర్వాత మన ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి మీట్ అవుతున్నాం ద సేమ్ ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వెన్ ఐఎమ్ సాయింగ్ యూ మై ఫస్ట్ షూట్ ఆన్ ద ఫస్ట్ డే. థ్యాంక్ యూ రోహిత్ జీ. సో అండ్ ఐ బికెమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాగ్. I didn't see you in the shooting, so I want to say all thanks to everyone here. And ఈ ఫిల్మ్ గురించి చెప్తారంటే రాధా మ్యామ్, మా మేడం గారికి కూడా నా పేరే மாஸ்டர் மிஸ்ஸஸ் గారికి. ஸோ மேம், உங்களுக்கும் நான் தேங்க்ஸ் சொல்லிக்க விரும்புகிறேன். எப்போவுமே நான் உங்களுக்கு வந்து நன்றி கடன் பட்டிருக்கேன். అండ్ இந்த ఫిల్మ్ ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే చాలా స్పెషల్ ఏమంటే ఆ బాండింగ్ ఉంటుందండి. నేను చెప్తే మళ్ళీ ఈ స్టోరీ వచ్చేస్తుంది చెప్పేసి చెప్పలు. సో మంచి బాండింగ్ ఇక్కడ, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇది. రాగిన్తో నేను ఫస్ట్ షార్ట్ మూవీలో షూట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ స్పాంటేనియస్. ఇలా చూసాడు, ఇలా ఫైర్ మాదిరి స్టార్ట్ యాక్టింగ్. నేను అప్పుడు ఫస్ట్ టైం వచ్చి ఆ ఫస్ట్ సీన్లో చూస్తూ ఉన్నాను. అప్పుడు యాక్టింగ్ ఐ వాజ్ జస్ట్ చూస్తూనే ఉన్నా. అంత మంచి టాలెంటెడ్ పర్సన్ రాగిన్. అండ్ ఆ ఫస్ట్ షూట్లో వచ్చి ఫస్ట్ సీన్లో వచ్చి నిజంగానే షూటింగ్లో ఒక షూట్ జరుగుతుంటుంది నాకు అక్కడ. సో అది షూటింగ్లో ఒక షూట్. సో ఆ సీన్ చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఇంప్రెస్. సెంటిమెంట్ సీన్ తీశారు. సో నా తెలుగు మూవీలో నాకు ఫస్ట్ చేసేటప్పుడే ఒక సెంటిమెంటల్గా ఆ సీన్ వర్క్ చేశాను. సో అప్పుడే నాకు మనసులో అనిపించింది ఈ మూవీ వచ్చి సెంటిమెంట్ ఈస్ వర్క్అవుట్ టు మీ. సో ఈ మూవీ కూడా డెఫినెట్గా హిట్ అవుతుందని నాకు అప్పుడే అనిపించింది.
Ragging, seriously, I blessed you on the last day. It will become truth one day. You will that day you will recognize me. So అందరూ వచ్చి ఈ మూవీని చూడండి. ఇది చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ క్యూట్ న్యూ స్టార్ హస్ ఎంటర్డ్ ఇన్ దిస్ టాలీవుడ్. ఆఫ్టర్ చాలా మనం యాక్షన్ మూవీస్ చూసాం కదా, ఇది న్యూగా ఒక యాక్షన్ రానా వచ్చి రాబోతున్నారు ఇన్ ఫ్యూచర్. సో ప్లీజ్ నాకు అంతగా తెలుగులో వచ్చి ఫ్లూయెంట్గా రావటం లేదు. సో ప్లీజ్ బ్లెస్ us and please watch this film. Thank you so much. అందరూ తెలుగు రావట్లేదన్నారు, చక్కగా స్పీచ్. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రొడ్యూసర్ గా, రాధా రాజశేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, శ్యామ్ కే నాయుడు గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అండ్ ధర్మతేజ గారు అండ్ అలానే అస్లాం కేఈ గారి మ్యూజికల్ లో, ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ మోస్ట్ టాలెంటెడ్ అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్ లో వరల్డ్ వైడ్ గా ఫ్రమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఓకే, అలాంగ్ విత్ ఆర్ తలా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ సినిమా తీయబోతున్నాను. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీడియా వాళ్ళు ఇప్పుడే తీసుకోండి. తర్వాత రాజమౌళి గారు, సుకుమార్ గారు, తర్వాత నేను అంతా బిజీ అయిపోతాం. సో నా సినిమా సక్సెస్ అవ్వాలని సార్ గట్టిగా చెప్పలు కొట్టండి. ప్రొడ్యూసర్ గారికి కథ నచ్చిందంట సార్. ఎవరు తమ్ముడు? సార్ తమ్ముడు అన్నారు కదా, నేను ప్రొడ్యూసర్ గారికి కథ నచ్చిందంట సార్. సినిమా గురించి చెప్తాను వచ్చాను. డైరెక్టర్ సార్. సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్ అవుతాను కదా సార్. సార్ నా పేరు అడగలేదు. నాన్న భాస్కర్. నా పేరే సార్, నాన్న భాస్కర్. అమ్మ రాజశేఖర్ పెట్టుకున్నప్పుడు అడిగాడు, అమ్మ రాజశేఖర్ లాగా నాన్న భాస్కర్ ఎలా ఉంది? నేను పెట్టుకుంటే ఓకే సార్. ఇది ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారా? కేజీఎఫ్ లో గరుడ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గారికి చుట్టుపక్కల ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా? నాకు అంటారు ఈ మధ్య మీ స్టైల్ ప్రొడ్యూసర్ ఇలా ఉండాలి, ఏదో ఉందా సార్? నమస్తే సార్, నేనే సార్. సార్ మైక్ ఇవ్వండి. మైక్ పట్టుకుంది చూడు సార్. కథ నచ్చింది అన్నారు, సినిమా బాగుంది అన్నారు. సినిమాకి టైటిల్ ఏం పెడతాం సార్? టైటిల్ చెప్పు. నీ ఇష్టం బేబీ. నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చుగా. నీకోసం సినిమా తీస్తాను కదా. తల అని పెట్టు. తల గురించి ఒక తల ఏం చెప్తుంది సార్? తల టైటిల్ బాగుంది. తల అంటే ఇప్పుడు ధోని గారిని పెడతామా లేకపోతే అజిత్ గారిని పెడతామా? ఆ తల కాదు, చిన్న తల. ధోని అంటే తల, అజిత్ అంటే తల. ఇప్పుడు ధోని గారు అంటే ఇండియాకి తల, అజిత్ గారు అంటే తమిళ ఇండస్ట్రీకి తల, మరి చిన్న తల టాలీవుడ్ కి తల. ఓకే సార్. హీరోయిన్ కూడా నేను డిసైడ్ అయిపోయింది సార్. ఎవరు? ఎస్తర్ అని. ఎస్తర్? ఎస్తర్ గారు కాదు, మన హీరోయిన్. ఆవిడేమో ఎస్తరు, మరి ఇస్తరాకు బృందాల్లో ఉంది. బేబీ హలో, కథ బాగుంది, సైలెంట్ అవ్వడానికి మూవీ తీయడమే మై డార్లింగ్ కోసమే. సరే, ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తుంటది? సర్వెంట్ వచ్చింది. సర్వెంట్ వచ్చింది. ఇప్పుడు నేను సర్వెంట్ అయిపోతాను. మీ ఆవిడ ఎక్కడ ఉందని సరి చేయకండి. అది కాదు, ఇంట్లో పని మనిషిని హీరోయిన్ కదా. సరే, ఎస్తర్ గారు ఎంత బాగుంటారు. ఎస్తర్ గారు పెట్టుకున్నాను. ఇంట్లో మంచి పని చేసింది కదా, సినిమాలే మంచి పని చేస్తాను. ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా ఫస్ట్ సినిమా ఏదో ఇద్దరు సార్ వద్దు సార్, పంపించండి. కథ బాగుంది కదా. కథ బాగుందా? సరే కానీ హీరోయిన్ కి పాటలు ఎన్ని? బేబీ ఎక్స్క్యూజ్ మీ, ఇందులో బేబీ అమ్మా. అయ్యో నిన్ను బేబీ అంటే ఎక్స్క్యూజ్ మీ అన్న. చెప్పండి, ఇందులో ఏమైనా పాటలు ఉన్నాయా? నాకు ఒకటి పడేస్తారే. బేబీ ఒకటంట. ఏంటి ఒకటి? మరి 3 కావాలి, 10 కావాలి. 3 పాటలు పాప కోసం, అర్థమైందా? ఏ పాప? ఈ పాప. ఎక్స్క్యూజ్ మీ, 3 లేకపోతే నాకు 3 రాదు. సరే, 3 సాంగ్స్ పెడతాం సార్. లిప్ లాక్ లాంటిది ఏదైనా ప్లాన్ చేశారా? ఒక్క నిమిషం. ఇంతకీ హీరోయిన్ ఏం చేస్తూ ఉంటుంది? అమీర్పేటలో గాజులు అమ్మాయి. అమీర్పేటలో గాజులు అమ్ముకుంటానికి హీరోయిన్ చేస్తారా?
ఎట్లా సార్? ఇప్పుడు ఆవిడ ఎవరో పూసలు కూడా ఆవిడ సెలబ్రేట్ చేసినప్పుడు ఆవిడ పట్ల గాలి అనుకున్నదాన్ని హీరోయిన్ చెప్పండి. మోనాలిసాకి కళ్ళు బాగున్నాయి కాబట్టి హీరోయిన్ చేశారు. అవును, దీనికే బాగున్నాయి. చూడగా చూడగా నచ్చుద్దేమో. చూస్తూనే నచ్చేస్తుంది. ఫస్ట్ నాకు కూడా చూడ నచ్చలేదు, చూడ నచ్చింది. నచ్చాలి బేబీ పొగడకు. సరే. సరే ఎక్స్క్యూజ్ మీ, లిప్ లాక్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారా? లిప్ లాక్ ఒకటి. ముందు హీరో చూసిన తర్వాత నేను లిప్ లాక్ డిసైడ్ చేస్తాను. ఆ. ఒకసారి బాబుని పిలిపేయండి. నాన్న చిన్నతల రామ్మ తల చిన్నతల. అబ్బాయి ఏంటి సార్ మరి పాలు తాగే పిల్లల్లా ఉన్నాడు. చూడు, ఈ పర్సనాలిటీ వేసుకుని నేనే 10 మందిని నరికేవాళ్ళ ఉన్నాను. ఈ పర్సనాలిటీ వేసుకుని 100 మందిని నరకడా? సినిమా ట్రైలర్ చూసావా? చూశాను సార్. ఎలా ఉంది మరి? మరి చిన్నపిల్లల ఈ అబ్బాయితో లిప్ లాగా ఎస్. వద్దు సార్. పొరపాటుని ఇది లిప్ లాగా పెట్టిందంటే పాము కట్టేసిన తర్వాత నొరకొక్క తీసుకుంటాడు సార్. అయిపోతుంది. మరి బాబు మీ నాన్నంటే కక్కుతు పడ్డాడు మాత్రం కక్కుతాడు. బేబీ నాకు లిప్ లాక్ కావాలి. లాక్ అయిపోతుందిరా, వద్దు కూర్చో. సరే సార్. ఈవిడే హీరోయిన్. ఈవిడే హీరోయిన్, ఆయన హీరో, ఈయన ప్రొడ్యూసర్, నేను మేనేజర్, నువ్వు డైరెక్టర్. చెప్తున్నా అంతే. సార్ స్టార్ట్ చేద్దాం. రెడీ, స్టార్ట్ చేద్దాం. దామా పాప. సార్ ఫస్ట్ సీన్ ఏంటి సార్? లవ్ ప్రపోజల్. లవ్ ప్రపోజల్ బాగుంటుంది. ఓకేనా? అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చాడు, నువ్వు లవ్ ప్రపోజ్ చేయాలి. ఓకే ఓకే. రెడీ యాక్షన్. లవ్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేయి. ఏంటి మోసం అమ్ముకుందా? 10 రూపాయలు 30 ఫీలింగ్ ఏది? ఫీల్ అంటే ఎమోషన్, ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్. వచ్చింది తీసుకో అంతే. సరే ఎక్స్ప్రెషన్. యాక్షన్. నేను లవ్ చేస్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేయి. అయ్యో ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి. బిడ్డ భయపడుతున్నాడే. ఏంటి చూపించి అటు వెళ్ళి సెంటర్లో కలండి. రెడీ యాక్షన్. నేను లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయి. మనం మలయాళ సినిమా చేయట్లేదు. ఏం చేస్తున్నారు సార్? ఏంటి సార్ ఇది? ఇదే కావాలి, ఇదే ట్రెండ్. ఆ లవ్ ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తుంది. చూడండి, ఏమైనా ఉంటే ఎడిటింగ్ లో చూసుకో. నాకు తెలియదు అండి. నాకు తెలుసు సార్. ఎన్ని మూవీ? 350 మూవీస్, 350 సినిమాలు. 350 సినిమాలు. అనుభవం ఉంది. నువ్వెంత? ఒకటి. సరే సార్, ఇప్పుడు ఇది కాదు కానీ ఒక మంచి సాంగ్ లోకి వెళ్దాం. బాబు బాగా చేయగలరా డాన్స్? ఇదేస్తాదో లేదో అనుకో ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ డాన్స్. ఓకే రెడీ. నరికి పడేస్తుంది. బాగా నేను అక్కడ లేదు, సేఫ్ అయిపోయాను. అది కాదు, ఆయన టైమింగ్ ఏంటి, దీని టైమింగ్ ఏంటి? ఒక్క డాన్స్ అనేది సింక్ ఉందా? సింక్ లో ఉంటే ఎవరు చూస్తున్నారా? నాన్ సింక్ లో ఉంటేనే ఇప్పుడు ట్రెండ్. అంటే డాన్స్ గురించి నాకే చెప్తారా? ఒక్కసారి అక్కడ కలుపుకో. అందరూ టైమింగ్ ఆడతారు, అది లేదు డిఫరెంట్. టైమింగ్ లేకుండా ఆడుతుంది. అదే డార్లింగ్ సూపర్. ముందు కొరియోగ్రాఫర్ తెలుసు కదా. నాకు ఎందుకు సర్వెంట్ టైమింగ్ మీద సార్ బాగా నమ్మకం ఉంది. ఎస్. సరే సార్. ఎన్ని సినిమా రా చెప్పు? 350 సినిమాలు. ఇవన్నీ రా. ఒకటి మరి తేడా లేదు. సరే సార్, నెక్స్ట్ ఓన్లీ ఒక మంచి యాక్షన్ ఇచ్చారు. ఆహా. 10 సూమోలు వస్తుంటే ఓకే. సూమోల మధ్య నుంచి మీ అబ్బాయి బైక్ నుంచి దూకుతాడు. ఓకే. ఎలా ఉంది? చాలా బాగుంది. ఒకసారి యాక్షన్ చెప్పి. యాక్షన్. సూమోలేని గ్రాఫిక్ వేసుకో. సూమోల్ గ్రాఫిక్ క్లాస్. ఎన్ని సినిమా కూడా వేసుకోవచ్చు. బైక్ కూడా గ్రాఫిక్స్. మనం కూడా గ్రాఫిక్ లో పెడితే దరిద్రం వదిలిపోయింది. సార్ ఆ. ఇలా చేస్తే కష్టం సార్ సినిమా. 350 సినిమాలు. ఒక్క చెప్పు. 350 సినిమాలు. బాబు మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఒక మంచి ఎమోషన్ సీన్ పడాలి. ఓకే ఓకే. నువ్వు కింద కూర్చో. నేనా? మీరు ఆల్రెడీ కూర్చోలో ఉన్నారు. అది మీ నాయనమ్మ చనిపోయింది. అయ్యో ఇది చనిపోయింది, ముసలి చనిపోయింది, గొప్ప కాదు, చనిపోయింది. నాయనమ్మ చనిపోయిన బాధను నువ్వు నాకు ఎక్స్ప్రెషన్ లో చూపించాను. రెడీ? ఎంతసేపు? 2 నిమిషాలు. రెడీ యాక్షన్. నేను చెప్తున్నా, ట్రెండ్ చెప్తున్నా.
చూపించారు ఎవరిది నాయనమ్మ చెప్పాలి నాకు ఫీల్ రాలేదు మైక్ కూర్చో పట్టుకుని చూడండి కళ్ళలో కూర్చోడుతుంది కదా నానమ్మ వారికి వెళ్ళలేదు పైన హ్యాపీ నాయనమ్మ పైకి వెళ్ళేది చేయలేదు ఏదో పక్కన బార్లో రెస్టారెంట్కి వెళ్ళేది చేశారు మీరు అది నాకు నేను ఏ మూవీలో ఎక్కడ లాంగ్వేజ్ డబ్బింగ్ చేసుకోవచ్చు సార్ ఒకసారి ఇలా రండి సార్ సినిమా పేరు తలే కదా అదొక చిన్న రిక్వెస్ట్ సినిమా హిట్ అయితే నా పేరు పెట్టండి ఏదైనా తేడా వస్తే నా పేరు పెట్టండి పేరు పెట్టడం నమ్మకం ఉందా పేరు పెట్టరా 350 సినిమా తీసారు మరి డైరెక్టర్ కింద ఎవరి పేరు వేసుకుంటారు 350 సినిమాలు ఏదో 4 సినిమా పేర్లు చెప్పు సినిమానికి డైరెక్టరా లేదు చూశాడు 350 సినిమాలు చూశాడు డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ కాదు మరి 350 సినిమాలు రెండుసార్లు చెప్పావు కదా చూశాడని చెప్పాను చూసాను అన్నిసార్లు చెప్పాను ఆ సినిమా చూసి డైరెక్షన్ చేశాడు తప్పే ఉంది నన్ను ఎందుకు పిలిచాను కొంచెం చీఫ్ గెస్ట్ రావడం లేట్ అయింది అందువల్ల టైం పాస్ అనిపించాను అందులో వచ్చాను వెళ్ళిపో నేను డైరెక్టర్ కాదు ఏదో టైం పాస్ పిలిపించాం గెస్ట్ రావడానికి టైం పడుతుందని టైం పాస్ పిలిపించాం నా పేరు కనీసం టైటిల్లో థ్యాంక్ యూ ఒకసారి ఇంకా చెప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధైర్యం ఉంటుంది అందరికీ నమస్కారం అండి నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అమ్మ రాజశేఖర్ సార్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిన రాధా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఈ కళ గురించి చెప్పాలంటే అమ్మ రాజశేఖర్ అమ్మ అనే పేరు తన ఇంటి పేరుగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాంటి అమ్మ రాజుని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఎంత బలంగా కథ రాసుకుంటున్నారనే విషయం మీకు ముందే ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ చూశారు కాబట్టి ఆ బలం మీకు తెలిసే ఉంటుంది సో దీంట్లో ఇంట్రడ్యూస్ అవుతున్న అమ్మ రాగిన్ రాజ్ యంగ్ హీరో ఎంట్రీ టు టాలీవుడ్ అండ్ తమిళ్ కూడా రిలీజ్ అవుతుంది అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో సూపర్ అండ్ ఇది ఫస్ట్ మూవీలో లేదు ఇది యాక్టింగ్ అండ్ అందుకే నేను మొత్తం రెస్ట్ చూసాను నేను చేసాను కాబట్టి తెలుసు నేను అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ రోహిత్ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ సార్ మ్యామ్ అండ్ సందీప్ గారు దిశత్ గారు అండ్ బెస్ట్ యాక్టింగ్ చేశారు మంచి సీన్లు అందించారు యూ సో మచ్ సార్ అండ్ అమరాశంకర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా ఫిబ్రవరి 14th మేము ముందుకు వస్తున్నామండి తలా సినిమా అందరూ చూసి బాగుందంటే నలుగురికి చెప్పి ఆ నలుగురిని 40 మంది 100 మంది 400 మంది చెప్తారని ఆశిస్తూ మా శ్రీనివాస్ సార్కి మంచి విజయం అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ స్టేజ్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రావు గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు సగర్వంగా వచ్చే 14-3 రోజులైంది అన్ని కేంద్రాల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్లో తల అనే సినిమా విజయవంతం అవుతుంది, గొప్ప హిట్ అవుతుందని భావిస్తున్నాం. మీ అందరి ఆదరణతో అందరూ రేపు థియేటర్స్లో ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని మా టీం తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారి గురించి చెప్పాము. 4 R'ల గురించి చెప్పాలి. అమ్మ రాజశేఖర్ల ఆర్, ఆయన వైఫ్ రాధా రాజశేఖర్, రాగిన్ రాజశేఖర్ 3 R, తర్వాత తెలియకుండా టీంతో బాగా కలిసి ఈ సినిమా ప్రమోషన్ అంతా జాగ్రత్తగా డిజైన్ చేసిన రక్షిత రాజశేఖర్ 4 R'లు 4 స్తంభాలు ఈ సినిమాకి.
వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక్కొక్కరి దగ్గర వర్క్ తీసుకోవడంలో చాలా ఇంటెన్సివ్, అంటే ఎలా అంటే వాళ్ళ దగ్గరుండి చేయించుకోవడం. ఎలా అయితే నా చేత పాటలు చేయించినప్పుడు ఇందాక మీరు చూశారు కదా, తొలి కోడి కూసింది సాంగ్, ఇలా కావాలి విపరీతంగా స్పీడు ఏదో నోట్స్ కొట్టేసాను కాకుండా నీట్గా ఆడినట్టు ఉండాలి నాకు చెప్పి నా చేత లిరిక్స్ కూడా రాయించి ఆ సాంగ్ ఎంత బాగా వచ్చిందో మీరు ఇందాక చూశారు. సినిమాలు ఎందుకంటే బాగుంటుంది. అలాగే మొత్తం మిగతా సాంగ్స్ కూడా నాతో పాటు వెంకట్ బాలగోనితో కూడా ఇందాక సెకండ్ సాంగ్ లిరికల్ వీడియో చూశాను, ఆయన కూడా రాసి ఆ పాట కూడా చేశాను. అలాగే ఒక అమ్మ సెంటిమెంట్ సాంగ్, అలాగే ఒక సాంగ్ ఇందాక విజువల్ చూశారు. ఇలా మంచి సాంగ్స్ చేయించుకొని దాని పక్క విజువలైజ్ చేసి ఆయనకున్న ఆర్తి వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కొరియోగ్రాఫర్ కొడుకుగా కాకుండా అతనిలో ఉన్న టాలెంట్ బయటకు తీయడం, ఓన్లీ డ్యాన్సులు కాకుండా ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ బాగా ఆయన దగ్గర నుంచి తీసుకొని జస్ట్ నా కొడుకు కాబట్టి ఇలా చేయాలి కాకుండా ఒక ఆర్టిస్ట్గా చూశారు. అతన్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఆయన దగ్గర టాలెంట్ అంతా. అలాగే అస్లాంకి బ్యాక్గ్రౌండ్ చాలా బాగా చేశారు. దో ఈజ్ నాట్ హియర్ నౌ, ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ శ్రీనివాస్ గౌడ్ గారికి, అమ్మ రాజశేఖర్ గారికి, ఆయన ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీరికి ఆహ్వానం పలికేస్తున్నాం అండ్ అలానే రాధా గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హావ్ ఈటీవీ ప్రభాకర్ గారు అండ్ నటరాజ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్, అండ్ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మాస్టర్ గారి ఫంక్షన్. మాస్టర్ గారు ఫస్ట్ ఆర్టిస్ట్ తర్వాత అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారి ఫంక్షన్. మీరు అప్పటి నుంచి ఉన్న మాస్టర్, మీరు ఫస్ట్ మాట్లాడితే అందులో రెండు ముక్కలు ఎత్తుకొని నేను మాట్లాడతాను. మాట్లాడండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. తల సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్లోకి రాబోతుంది. దీన్ని పెద్ద హిట్ చేసి మీరందరూ మా అమ్మ రాజశేఖర్ గారి ఫ్యామిలీకి, అమ్మ రాగిన్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాగిన్, ఈ తల నీ కళ నిజం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మ రాజశేఖర్ గారు, తల సినిమా తర్వాత మీరు తలెత్తుకొని తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సినిమా హిట్ కొట్టాను రా అని చెప్పి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఎప్పుడు మా ఫ్యామిలీస్తో ఉంటారు, ఎందుకంటే ఎన్నో షోస్లో అందరినీ చూస్తున్నారు, అందరు మిమ్మల్ని చూస్తున్నారు. అమ్మ నాన్న ఎలా మర్చిపోరో అలాగే అమ్మ రాజశేఖర్ గారు కూడా తెలుగు ప్రజలు ఎవరు మర్చిపోరు. మీరు అంతా గుర్తుంటారు సార్, మీ సినిమాల ద్వారా, మీ డ్యాన్సుల ద్వారా, షోస్లో మీరు ఇచ్చే జడ్జిమెంట్స్ ద్వారా, ఎస్పెషల్లీ బిగ్ బాస్ ద్వారా. సో ఇప్పుడు ఈ సినిమాతో మీరు మీ అబ్బాయిని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా కనెక్ట్ అవుతుంది. నాకు నేను కూడా రీసెంట్గా మా అబ్బాయిని లాంచ్ చేశాను లాస్ట్ ఇయర్. సో 2024లో మా అబ్బాయి వచ్చాడు, ఇప్పుడు మన అబ్బాయి వస్తున్నాడు. సో మీరందరూ కూడా డెఫినెట్గా మా వాడి కంటే మీరు పెద్ద హిట్ కొట్టేసి ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా. సో చాలా బాగా చేశాడని పోస్టర్స్ చూసినట్టు తెలుస్తుంది. డెఫినెట్గా హిట్ కొడతారని అనిపిస్తుంది. మాస్టర్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారిని ఈ అమ్మ రాజశేఖర్ సినిమా హిట్ అవ్వాలని. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మ రాజశేఖర్ గారికి ఆయనకి ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, అందుకే మనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడతారని ఆయన మాట్లాడేటప్పుడు మీ ఫేస్ చూసి మాట్లాడతారు. వాళ్ళ మదర్ ఫాదర్ అమ్మ రాజశేఖర్ గారు, రాధా గారు గెస్ట్గా వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చారు పర్ఫామ్ చేయడానికి. సరే పిల్లలు కదా, డాన్స్ మాస్టర్ కొడుకు కూతురైనా డాన్స్ చేయాలని రూల్ లేదు. అంటే మీరు అది కొంతమందికి అభివృద్ధి, కొంతమంది యాక్టింగ్ అయినా ఏదైనా. సో నేను సరే వాళ్ళు ఏదో ఎప్పుడు కనబడలేదు, ఏదో చేస్తారని చూసాను. స్టార్ట్ చేసి ఒక మూమెంట్ చూశాక అసలు సాంగ్ మొత్తం దుమ్ము దులిపేశాడు. ఓన్లీ టీవీ షోకి నేను చెప్పా, హీరో క్వాలిటీస్ చాలా ఉన్నాయి, చేయించండి. అప్పుడెప్పుడు అది 2 years అయింది. సో ఆయన ఇప్పుడు ఈ దాంట్లో ఎంత చూపించారో తెలియదు కానీ డాన్స్ మాత్రం అద్దరు కొట్టేస్తారు. ఎక్స్ట్రాడినరీ. అది ఏదో పర్టికులర్గా ఒక ట్యూషన్ పెట్టి చిన్నప్పటి నుండి నేర్పించినట్టు. బట్ ఆయన ఏం నేర్పించలేదండి, బై బర్త్.
ఆటోమేటిక్గా వచ్చేసింది. కానీ నేను ట్రైలర్ చూశాను, ఎక్కడ కూడా కొత్తగా యాక్ట్ చేసిన వాళ్ళకి తెలిసిపోతుంది, ఏదో ఒక ఫ్రేమ్లో దొరికిపోతాడు, ఎక్కడ కూడా అది కనపడలేదు, అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్ అమర్ శేఖర్ గారు, మీరు మళ్ళీ కంబ్యాక్లో ఎరగదీశారు. అసలు ట్రైలర్ అదిరిపోయింది, సినిమా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో February 14 తలా ఏ ఫిలిం బై అరవింద్ అంటూ అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ శేఖర్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే డైరెక్టర్ ఆదిత్య గారిని కూడా గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆదిత్య గారు, ఎస్ నేనున్నాను, ఇలా బాస్ అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి ఆదిత్య గారిని అండ్ అలానే శేఖర్ గారిని వేదికకు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రాధా గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధా గారు బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మారాశ్రీ గారు ఫస్ట్ సినిమా కోరియోగ్రాఫ్ చేశారు. సో అక్కడి నుంచి నాకు పరిచయం. టుడే ఈరోజు ఇన్విటేషన్కి ఆ సినికి సంబంధం లేదు. నాకు ఈరోజు రావడం కారణం ఏంటంటే ధర్మతేజ మ్యూజిక్ డైరెక్టర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఎస్టర్డే జస్ట్ కాల్ మీ ద నైట్, ఇప్పుడే మెసేజ్, సార్ నా ఈవెంట్ రావాలి సార్. ఐ చెక్ ఇట్. ఓకే, ఎవరు సార్ సినిమా డైరెక్టర్, ఏంటి సినిమా ఏంటండి సార్, నేను సినిమా చేశాను సార్. ఓకే ఫైన్, కమింగ్. ల్యాండెడ్ అప్ హియర్, ఐ సా సో మెనీ నోన్ పీపుల్ హియర్. అమరాశేఖర్ గారు పని చేశాను, అబ్బాయి. నైట్ నేను అందరూ కాంటాక్టెడ్ హిమ్ అండ్ సెడ్ ఆన్ ద ఫోన్, అది కదేంటి సార్, బికాస్ ఐ స్టేజ్ కథ లైన్ చెప్పాడు. లైన్ చెప్తే ఐ వాజ్ లైక్ టేకెన్ అబ్యాక్. This seems very interesting. I'm coming. And when I saw this guy, and I'm not talking about anybody because Amarashik is experience, he has done, he has seen a lot of experiences in life. We all have seen so many ups and downs, keeping all these things aside. This boy's wisdom, you know, చాలా తక్కువ మాట్లాడాడు. హీరో అన్నాను సార్, 14th తర్వాత హీరో సార్ అన్నాడు. So I said, I like the wisdom that is grounded. So how you realize a person? సో ఏది ఎలా ఉన్నా సరే నేను ఒకటే కోరుతుంది, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తెలిసి కూడా ఆయన మాట బాగుండాలి, హీరో మ్యూజిక్లో మంది మాట్లాడేది. అతని జీవితం మీద కొత్త ఎక్స్పీరియన్స్. 18 years బాయ్, ఫర్ నాట్ మిస్టేక్. అతనికి సక్సెస్ రావాలి, నువ్వు గొప్ప సక్సెస్ చూడాలి. నువ్వు ఏదో ఒక రోజు ఎప్పుడో తెలియదు డెఫినెట్గా ఈ సినిమాలో అవ్వాలి, బట్ మంచి పెద్ద స్టార్ అవుతుంది, పెద్ద యాక్టర్ అవుతుంది. అండ్ ఆ విషయానికి థ్యాంక్స్ మచ్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఆయన పిలిచిన గురించి చెప్పాలి. ధర్మతేజ గారు హ్యాస్ వర్క్ విత్ వేటూరి గారు ఫర్ 15 long years. ఈజ్ ఆల్సో వర్క్ విత్ మనీష్ శర్మ గారు అండ్ ఎవ్రీబడి. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక టైంలో వస్తుంది అవకాశం, లేట్గా వస్తుంది, బట్ షూర్ ఇప్పటికీ నాకు పాట ఉన్నప్పుడు అడుగుతూనే ఉన్నాను, సార్ కంపోజ్ మీరే చేశారు, కంపోజ్ ఎవరు చేశారు, పాట మీరే రాస్తారని అడుగుతూనే ఉన్నాను. ఫ్యాంటాస్టిక్ సాంగ్స్, ఫ్యాంటాస్టిక్ విజువల్స్. శ్యామ్ కళ్యాణ్ ఈజ్ నాట్ దేర్, ఈజ్ మై ఫస్ట్ కెమెరా అనమాట. ఫ్యాంటాస్టిక్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. సో లుక్స్ వెరీ పాజిటివ్. అండ్ రీసెంట్ ఇప్పుడే పక్కన కూర్చుని శ్రీనివాస్ గౌడ్ గారు పక్కన కూర్చున్నారు. ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఒక కెమిస్ట్రీ డెవలప్ అవుతుంది. ఏంటి సార్ నెక్స్ట్ సినిమా తీసే ఐడియా ఉందా, ఇలాంటివన్నీ. And distributor here, he elected Deepa Arts and everything. Definitely I'm not promising, sir. Definitely మీ డబ్బులు ఎక్కడ పోతుంది, ఎందుకంటే ఇది అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఏదో రెగ్యులర్గా మాట్లాడటం నాకు ఇంట్రెస్టే ఉండదు. బట్ వాట్ ఐ ఫీల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నాకు సినిమా మన రేపు ఫోన్ చేసి సార్ కథ చెప్తాను, దాని నుంచి చెప్పట్లేదు. బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థింక్ దిస్ హ్యాస్ some material. Boy, this boy is very attractive, very cute, very amazing. He will make something big in Tamil, and I thought Tirunelveli should be a very big hero, but he will be one day next. And వచ్చిన వాళ్ళందరికీ గ్రేట్ సక్సెస్. 14th సక్సెస్ ఇవ్వాలి, సక్సెస్ అవ్వాలి, అందరూ డబ్బులు రావాలి, అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.
గోపి గణేష్ గారు ప్లీజ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్తే. డార్లింగ్ నువ్వు బయట ఒకసారి యాక్చువల్లీ తిను నా సన్ ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరుని నేను రావడానికి మెయిన్ కారణం అదే. ఇద్దరు వెరీ లాంగ్ బ్యాక్ చిన్న చిన్న కెమెరాస్ తీసుకుని వెళ్ళి చిన్న చిన్న స్టోరీస్ షూట్ చేసి ఎడిట్ చేస్తూ ఉండేవారు. అవి చూసినప్పుడు అంటే అది చూసినప్పుడు నేను ఎలా అంటే చాలా ఈజీగా మొత్తం అంటే ఇలా ఎన్నో రోజుకి ఒక రోజు నెక్స్ట్ డే మళ్ళీ షూట్ చేసుకొచ్చి ఎడిట్ చేస్తూ ఉండేవారు, చాలా ఈజీగా చేస్తూ ఉండేవారు. నేను ఇంత తొందరగా ఆన్ స్క్రీన్లో హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ జరుగుతున్న టైంలో చాలాసార్లు కలుస్తూ ఉండేవాళ్ళము ఇంట్లో కూర్చున్నప్పుడు అది. కానీ ఏ రోజు కూడా ఒక చిన్న క్లిప్ కూడా చూపించలేదు. సర్ప్రైజ్ చేశాడు నన్ను, నిజంగా సర్ప్రైజ్ చేశాడు అసలు అది. చాలా హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ డార్లింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. తర్వాత నిజంగా ప్రభాకర్ గారు కూడా చెప్పినట్టు ఈ సినిమా తర్వాత మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరూ మొత్తం మీ విశ్వసి అందరూ తలెత్తుకునేలాగా పెద్ద హీరో వాళ్ళని కోరుకుంటున్నాను నేను. యంగ్ హీరోస్ చాలామంది ఈ ఇండస్ట్రీకి అవసరం. డైరెక్టర్లు చాలా ఎక్కువ మంది అయిపోయారు, హీరోలు చాలా తక్కువ మంది అయిపోయారు. ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి డైరెక్టర్స్ నుంచి నేను వెల్కమ్ చెప్తాను. ముందుగా రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్. ఒక 2 నాకు ఇవ్వచ్చు కదా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ గారికి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. నేను 2013లోనే ఆయనతో మ్యాంగో ఒక మంచి సినిమా తీసాం. అప్పటి నుంచి నాకు ఆయనకి మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు ఎక్స్ట్రాడనరీ అనిపించిందండి. ఎందుకంటే ఒక బొమ్మరిల్ సినిమాలో వరుణ్ సందేశ్ ఎలా ఉంటాడో మన హీరో అలా ఉన్నాడు. ఇక కథ విషయానికి వస్తే మన అమ్మ రాజశేఖర్ గారికి ఇంతకుముందు 3 అద్భుతమైన సినిమా తీశారు. కక్కరి, ఖతర్నాక్, రామం లాంటి సినిమాలు. ఎందుకో ఆ రవితేజ గెటప్ ఈ సినిమా గెటప్ హీరో గెటప్ ఒకటేమో అనుకుంటున్నాను నేను ట్రైలర్ చూసి ఒక ఖతర్నాక్ లాంటి స్టోరీ అని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ గారు కథను కొత్తగా సృష్టిస్తూ ఉంటాడు. రెగ్యులర్గా వచ్చే కథల్ని మామూలుగా తీయకుండా ఆయన ఒక ఓన్గా కథ రాసుకుని ఆ కథని అద్భుతంగా ప్రజెంట్ చేస్తే గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా ఖతర్నాక్ అంత హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందాక శేఖర్ సూరి గారు చెప్పినట్టుగా ఎలా హీరో అంటే నేను హీరోని కాదు సార్ అన్నాడు. నేను అప్పుడే చెప్పాను ఆయన 14 వరకు హీరో కాదు, 15 నుంచి డెఫినెట్గా ప్రేక్షకులకు హీరోని ప్రూవ్ చేస్తుంది అని చెప్పారు. డెఫినెట్గా 14 తారీఖు తర్వాత ఈ సినిమాకి కొత్త హీరో ఇంట్రొడ్యూస్ చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీకి మరొక కొత్త ఆణిముత్యం దొరుకుతుంది మనకి. కాబట్టి అమ్మ రాజశేఖర్ గారి కష్టం, అలాగే రాధా గారి నిర్మాణం, అలాగే శ్రీనివాసరావు గౌడ్ గారు వీళ్ళందరూ కష్టపడి సినిమా తీశారు. డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సినిమా ఎక్కడ క్వాలిటీలో కానీ సాంగ్స్లో కానీ ఫైట్స్లో కానీ ఏ విధంగా క్వాలిటీ తగ్గకుండా అద్భుతంగా తీసిన అమ్మ రాజశేఖర్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముఖ్యంగా మా మాస్టర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే అతను ఒక స్టెప్ అహెడ్ ఉండే కొరియోగ్రాఫర్ అందరికీ. అంటే ఆయన దగ్గర చాలా సాంగ్స్ పనిచేశాను యాజ్ అ డాన్సర్గా, యాజ్ అసిస్టెంట్గా కూడా చాలా అవకాశం ఇచ్చి. అంటే ఒక విషయం చెప్పాలి, మా హైదరాబాద్ డాన్సర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని స్టార్టింగ్లో తక్కువ మంది ఎంకరేజ్ చేశారు. స్టార్ట్ చేసింది మాత్రం అమ్మ రాజశేఖర్ మాస్టర్ అని చెప్పగలుగుతా. ఎందుకంటే మమ్మల్ని స్టార్టింగ్ నుండి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు ఈరోజు. సో ఆల్ ది బెస్ట్ మాస్టర్. అలాగే ఇంతకుముందు చిన్నపిల్లడు సాంగ్ చూసా, చిన్న కిట్ లాగా. రాగిని కూడా అంత ఏజ్ నుండి తెలుసు నాకు. సో గుడ్ టు సీ యూ. చాలా తొందరగా బిగ్ అయిపోయావు. సో మీ డాడీ పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకటి మాత్రం చెప్తా మాస్టర్ గురించి, ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. సో రాజశేఖర్ మాస్టర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మామూలుగా మా ముందు జనరేషన్లో, మా పేరెంటల్ జనరేషన్లో మాట ఉండేది, తల తాకట్టు పెట్టైన పిల్లల్ని ప్రయోజకులు చేయాలి.
ఈ జనరేషన్లో మా అమ్మ రాజశేఖర్ మాస్టర్ తలపెట్టి కొడుకుని మంచి హీరోయిన్ చేశాడు ఆయన. ఆ సినిమాకి ఫస్ట్ టైటిల్ తల అని పెట్టగానే ఎడిటింగ్ రూమ్లో మాస్టర్ గారిని అడిగాను, తమిళ్లో తల అని ఇందాక మన వాళ్ళు స్కిట్లో చెప్పినట్టు, కానీ కాదు తెలుగులో తల, ఈ తలకేంటండి అన్నాడు. సినిమా గ్లింప్సెస్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరికంటే ఫస్ట్ కుర్రాడు బాగా ఆకట్టుకున్నాడు. డెఫినెట్గా రాఘవేంద్ర రాజుకి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని, అండ్ ఒక కొత్త హీరోతో సినిమా చేస్తున్నాం కదా అని చెప్పి అందరూ కొత్త వాళ్ళని పెట్టకుండా మన రోహిత్ గారు, శివన్న మీరున్నారు కదా నాకు ఇష్టంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఉన్నారని చెప్పేసి, అలాగే ఎస్ఐ గారు, ఇలా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మిత్రులు ధర్మతేజ గారు చాలా ఏళ్ళుగా పరిచయం అయిన పాటలు ఎక్సలెంట్గా చేసేది సార్. మీరు ఇవాళ మంచి సర్ప్రైజ్ నాకు. అండ్ అన్నింటికంటే నచ్చింది ఏంటంటే మన మాస్టర్ గారు జనరల్గా వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనము ఇలా భాస్కర్ గారు లాంటి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి మీరు చేసుకోండి అంటారు, కానీ ఆయనే కాదు, ఆయన ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళ అబ్బాయిని కూడా స్కిట్లో కూడా పార్టిసిపేట్ చేయించడం నాకు చాలా బాగా నచ్చింది మాస్టర్. సచ్ ఏ స్పోర్టివ్ స్పిరిట్, అది చాలా బాగా చేశారు. అండ్ అలాగే ఈ డ్యాన్స్ ఇక్కడ స్టేజ్ మీద చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కొక్క సాంగ్కి కాన్సెప్చువల్గా చాలా బాగా చేస్తున్నారు. ఆ గ్రూప్ మొత్తం అందరికీ శుభాభినందనలు. అండ్ ఈ తల ఫిబ్రవరి 14 వస్తుంది. దీపా ఆర్ట్స్ బ్యానర్ గురించి ఈ మధ్య ఫస్ట్ టైం నేను యూఎస్లో ఉండగా మా మిత్రుడు రాకింగ్ రాకేష్ అతను ఫోన్ చేసి చెప్పాడు, అమ్మగారు మా సినిమాని దీపా ఆర్ట్స్లో రిలీజ్ చేస్తున్నారని. అప్పుడు ఒకసారి పరోక్షంగా ఆయన్ని అభినందించాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సినిమాను కూడా వాళ్ళు చేస్తున్నందుకు, సార్ మీరు ఇలాంటి సినిమాలు మంచి మంచివన్నీ ఏరుకొని మీరు కూడా సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి చాలా మందికి మీరు ఇన్స్పైరింగ్గా నిలిచారండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇలా ట్రైలర్ టీజర్ చూస్తేనే ఇంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుందో ఇంకా చెప్పాల్సిన అతిశయం లేదు. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి విజీ చంద్రశేఖర్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీద ఆహ్వానం పలికిస్తున్నాం. Put your hands together for our lovely విజీ గారు onto the stage, please. అండ్ బొకే అందించవలసిందిగా రాధా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అమ్మ రాజశేఖర్ గారు నాకు అసలు పరిచయమే లేరన్నమాట. నేను ఆయన ఎప్పుడు మీటూ అవ్వలేదు. సడన్గా ఒకసారి నాకు ఫోన్ చేసి అమ్మ మీరు ఈ క్యారెక్టర్ చేయాలని అన్నారు. చాలా హెసిటేటింగ్గా అడిగారు అనమాట, చేస్తారా అని. బికాస్ ఐఎమ్ వెరీ చూజీ అండ్ నేను ఎక్కువగా ఒప్పుకోను. నాకు మనసుకి నచ్చితే నేను క్యారెక్టర్స్ ఒప్పుకుంటానన్నమాట. ఆయన స్టోరీ కన్నా ఒక మాట అన్నారు, ఆ మాటకి నేను ఒప్పుకున్నాను. అమ్మ ఇది నా కమ్బ్యాక్ అండ్ లాంచ్ ఫర్ మై సన్. నా కొడుకు లైఫ్ అమ్మాయిని అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను వస్తాను సార్ షూటింగ్కి అని చెప్పేసి స్ట్రేట్గా వచ్చేసాను అనమాట. క్యారెక్టర్ కూడా కథ కూడా నేను తెలుసుకోలేదు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఇంతమంది ఆర్టిస్టులు, ఇంత ఓషన్ లాంటి ఆర్టిస్టులు నన్ను జ్ఞాపకం పెట్టుకుని నేనే ఈ క్యారెక్టర్ని చేయాలి అని ఆయన పట్టుబడి నాతో చేయించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ ఫర్ ప్యాంపరింగ్ ఆల్ ద ఆర్టిస్ట్. అంత కంఫర్ట్ ఇచ్చి అంత బాగా చూసుకుని మమ్మల్ని పసిపిల్లలాగా చూసుకుని మీరు ఎంతో రెస్పెక్ట్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ హీరోయిన్ కూడా చెప్పాలంటే హీరో ఇస్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నేను ఎప్పుడు బాబుతో అంటూ ఉంటాను, నువ్వు రాగిన్ రాజు 2 Rలు కాదురా, RRR అని అంటాను ఎప్పుడు. RRR ఏంటండి, ఆ ఫస్ట్ R ఏంటి అని అడిగాడు. రాగిన్ రాజశేఖర్ అని అన్నాను అనమాట. డెఫినెట్లీ యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ అండ్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. ఫస్ట్ పిక్చర్ లాగా లేనే లేదు, నేనే ఆశ్చర్యపోయాను అనమాట. అంత బాగా చేశాడు. ఫైట్స్ అయినా సరే, సీన్స్ అయినా సరే, ఎమోషన్ అయినా సరే. ఈ తల అనే ఇది ఇట్స్ ఎ పవర్ ప్యాక్ట్ కాస్టింగ్. యాక్చువల్లీ మోర్ దెన్ స్క్రిప్ట్
కాస్టింగ్ షుడ్ బి టైలర్ మేడ్. అందరు ఆర్టిస్టులు అంత చక్కగా అమరారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ హియర్. అదొక విషయం చెప్పాలని అనుకున్నానండి. అండ్ ఇది అందరూ మీరు థియేటర్లో చూడాలి, బికాజ్ ఇట్స్ అ విజువల్ ట్రీట్ బై అవర్ డిఓపి. అండ్ తొలికోడి కూసింది పాట చాలా నచ్చిందండి నాకు. అండ్ ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, పిక్చర్కి సక్సెస్ ముఖ్యమైన కారణం ప్రెస్. ఐ రిక్వెస్ట్ ప్రెస్ పీపుల్ టు రీచ్ దిస్ ఫిల్మ్ టు ద ప్రేక్షకులకి. మీరే దీన్ని తెలియపరచాలి, ఎటువంటి పిక్చర్ ఇది, ఎంత బాగా ఉంది అనేది. అంత ఈజీ కాదండి ప్రొడ్యూసింగ్ ఫిల్మ్. నవమాసాలు మోసి ఒక బిడ్డని కనటం ఎలాగో అంతటికన్నా ఎక్కువ శ్రమ. నేను సా ద హార్డ్ వర్క్. అసలు ఆ పిల్లవాడిని తీసుకొచ్చిన విధం, ఆయన షేప్ చేసిన విధం, హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజశేఖర్ గారు, మాస్టర్ గారు. అండ్ పెంచిన విధం, ఐ వాజ్ యాక్చువల్లీ అడ్మైరింగ్ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని పెంచిన విధం. సో హంబుల్ అండ్ సో గ్రౌండెడ్ హీస్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ హ్యూజ్ హిట్. అండ్ మీ అందరి ఆశీర్వాదం ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే పిక్చర్ పోస్టర్సే అంత అద్భుతంగా ఉన్నాయి. ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యాపీ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ. అట్లాగే దీపా ఆర్ట్స్ తల మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి సోదరి సోదరుమణులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున ఆర్టిస్టులందరికీ స్వాగతం పలుకుతూ, అద్భుతమైన యాంకరింగ్తో చక్కగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా అంగులు ఆర్భాటాలతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ రాజశేఖర్ గారికి నాకు 20 ఏళ్ళుగా పరిచయం. 20 ఏళ్ళు కాదండి, 22 ఏళ్ళు, 22 ఇయర్స్గా అమ్మ రాజశేఖర్ గారు. నేను ఆనందం మూవీలో మాస్టర్ మాకు సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు వైజాగ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో షూట్ చేస్తున్నప్పుడు మాస్టర్ నాకు బాగా క్లోజ్ అయ్యారు. అదే షూటింగ్లో మా రాధా గారు కూడా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇందాక అదే పుట్టుమచ్చ వస్తే ఉమ్ముతో ఎలాగైతే అదంతా చూసి వీళ్ళు ఎలాగైతే సినిమాలో పెట్టారు అని చెప్పేసి యాంకర్ అన్నారో అది నిజమే. దానికి సాక్ష్యం నేనే. సో అమ్మ రాజశేఖర్ గారు అన్నేళ్ళుగా నాకు పరిచయం, అంత క్లోజ్. పైగా అమ్మ రాజశేఖర్ గారు నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ముందట అమ్మ అని ఉంది కాబట్టి. ఆయన తల్లిని బాగా ప్రేమిస్తాడు. నాకు అమ్మని ప్రేమించే వాళ్ళన్నా, ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళన్నా చాలా ఇష్టం. వాళ్ళని నేను అభిమానిస్తూ ఉంటాను. నా ఫేవరెట్ డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారు. సో అలాంటి ఒక మంచి మాస్టర్ దర్శకత్వంలో నేను ఇందాక అందాం అనుకున్నాను, కానీ ప్రభాకర్, ఈటీవీ ప్రభాకర్ అనేశాడు, మాస్టర్ మీరు ఇంకా లైఫ్ లాంగ్ తలెత్తుకొని తిరిగేలాగా ఈ తల సినిమా మీకు తీసుకొచ్చి పెడుతుంది, అంత మంచి పేరు ప్రఖ్యాతలు కాస్తుంది. అలాగే మీ తల ఎత్తుకొని తిరిగేలాగా మీ అబ్బాయి కూడా ఈ సినిమా ద్వారా మంచి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్దాం అనుకున్నాం. బట్ ఆయన ఎవరు చెప్తేనే ఉంది. బట్ ఇది మాత్రం ముమ్మాటికి నిజం. 100కి 1000% ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ఎలా ఉన్నా కూడా మన హీరో రాగిన్ రాజ్ తను మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళ ఫ్యూచర్లో మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అటు తమిళ ఇండస్ట్రీలో కానీ సూపర్ డూపర్ హీరోగా స్థిరపడబోతున్నారు, స్థిరపడతాడు. ఇది ముమ్మాటికి నిజం, 100కి 1000% నిజం. రాసి పెట్టుకోండి ఎవరైనా సరే. ఈ వీడియో క్లిప్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మీరు తర్వాత నన్ను అడగండి, 2-3 ఇయర్స్ తర్వాత అడగండి, నన్ను చెప్తాను, మాట్లాడతాను. సో ఎందుకంటే ఎటు చూసినా కూడా, ఏ కొనాలో చూసినా కూడా లవ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయితో లవ్ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ ఆప్యాయతలు ఎంత ముద్దుగా యాక్ట్ చేస్తున్నాడు. ప్లస్ రఫ్గా మరి ఎమోషనల్గా ఉన్నప్పుడు కానీ, రఫ్గా ఆయన సినిమాల్లో చేస్తున్నప్పుడు కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు. నాకు మంచిగా అనిపించింది ఆయన క్లిప్పింగ్స్ అన్ని చూస్తూ ఉంటే. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు.
ఎంత క్యూట్గా ఉన్నాడంటే మొగోళ్ళకే ముద్దు వచ్చే అంత క్యూట్గా ఉన్నాడు. ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటో, అమ్మ రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాధా గారు అండ్ అమ్మ రాజశేఖర్ గారు వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేయడమే సరిపోతూ ఉంటుంది, ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువైపోతారు పైగా తప్పకుండా. సో శోభన్ బాబు గారికి ఎంతైతే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మనోడికి రాగిన్ రాజ్కి అవుతారు. నాకు ఒక వైపు నుంచి చూస్తా ఉంటే నితిన్ జయంలో నితిన్ హీరో నితిన్ లాగా, ఒకవైపు చూస్తే మన్నంలో మునగాడులో అర్జున్ గారు లాగా, హీరో అర్జున్ లాగా. సో ఒకవైపు ప్రేమదేశం అబ్బాస్ లాగా, అంటే ఏదైనా సూపర్ డూపర్ హిట్స్ మూవీసే అన్ని కోణాలలో మీరు ఉన్నాయి. మీరు నిజంగా అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అనేది ప్రూవ్ చేసుకున్నారు. జస్ట్ ఆ ట్రైలర్లోనే మీకు తెలిసిపోతా ఉంది ఎంత మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా అన్న కొడుకు, ఈరోజు అన్న కొడుకు అంటే నాకు కొడుకు లాగానే, సో మా అన్న కొడుకు ఒక హీరోగా ఈరోజు లాంచ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బులు రావాలి. అమ్మ రాజశేఖర్ గారికి మళ్ళీ అద్భుతమైనటువంటి మూవీస్ తనకు దర్శకత్వంలో మనకు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాగిన్ రాజ్ అద్భుతంగా ఎన్నో సినిమాలు హిట్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆ హీరోని చూస్తూ ఉంటే, ఆయన యాక్టింగ్ చూస్తూ ఉంటే వెంటనే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తూ ఉందండి. అదేంటంటే, ఎవడ్రా వీడు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అని చెప్పేసి ఈ డైలాగ్ గుర్తొస్తూ ఉందండి. ఆ తర్వాత మనం సందీప్ చక్కగా మాట్లాడాడు. యాంకర్ గారు అబ్జర్వ్ చేశారో లేదో, సందీప్ అక్కడ కూర్చున్నారు శ్రీనివాస్ గౌడ్ గారి పక్కన. సో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే స్టేజ్ మీదకి రమ్మంటే ఆయన వచ్చిన విధానం భలే నచ్చింది నాకు. ఇలా వచ్చాడు స్టేజ్ మీదకి. వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి ప్లీజ్ కమ్. యా అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నాది ఫస్ట్ సినిమా ఇది. నేను ఇది ఏ పిక్చర్లో తెలుగు రాదు, మాట్లాడేదికి రాదు, కానీ నేను మాట్లాడతాను. బట్ ఇది ఐ డోంట్ నో సినిమా ఇది అమ్మ రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విధంగా మాట్లాడారు మా శేఖర్ గారు, శేఖర్ గారు డైరెక్టర్ శేఖర్ గారు. ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఉంటే ఆయన వాయిస్ వినిపించి మళ్ళీ వెంటనే మాట్లాడితే ఇంకా బాగుండేది. బట్ ఏదేమైనా కూడా మీరందరూ చక్కగా ఈ సినిమాను ఆదరించాలని, ఎందుకంటే మీరు ఎందుకు బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అంటే, ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అలా మరుగున పడిపోవద్దండి. ఇంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళను, కొత్త జనరేషన్ని, ఆ ఉడుకు రక్తాన్ని మనం ఆపొద్దండి. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటే, వీళ్ళందరూ ఇలా వస్తూ ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆడియన్స్ కూడా, ప్రేక్షకులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. సో చాలా మంది ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది, అంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. డెఫినెట్గా సినిమా మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా ఎస్తర్ గారితో ఇదే నా ఫస్ట్ మూవీ. మా కాంబినేషన్ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒకరికొకరు ఇలా ఫైట్ చేసుకోవడం సినిమాలో చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ అలాగే క్యూట్గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం అయినా మాకు అలా కుదిరింది ఈ సినిమాలో. అండ్ సినిమాలో బాగా ఎంజాయ్ చేసాము, అంటే షూట్లో బాగా ఎంజాయ్ చేసాము. అసలు మేము పర్ఫామ్ చేస్తున్నట్టు అనిపించలేదు. తర్వాత ఇంకా ఈ సినిమా విలన్ సందీప్ చాలా అద్భుతంగా చేశాడు. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని తెలుగులో పెద్ద డైలాగ్ అయినా చాలా అద్భుతంగా, చాలా సింపుల్గా చెప్పేశాడు. నేనే షాక్ అయ్యాను. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది సందీప్. సో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అందరూ చూసినప్పుడు రాగిని ఇంత యంగ్ హీరోగా ఉన్నారు, హీరోగా యాక్సెప్ట్ చేస్తారా లేదా నా డౌట్ అవసరం లేదు. ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా 16 సినిమా చేసినప్పుడు ఇంతే యంగ్గానే ఉన్నాను నేను. సో ఇప్పుడు రాగిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. డెఫినెట్గా సినిమా బాగుంటే అందరినీ ఆదరిస్తారు, అలాగే రాగిని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ తెలుపుతున్నాను.
నా డార్లింగ్ శివారెడ్డి గారిని థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ us ఫర్ దిస్ మూవీ. అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిలుపుకి విలువ ఇచ్చి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, మన టీమ్ అండ్ వెల్ విషర్స్, గెస్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు అందరూ సపోర్ట్ చేయాలని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజే నాకు తెలిసి ఇంకా వేరే మీట్స్ ఉన్నాయి, వేరే సక్సెస్ మీట్స్, ప్రెస్ మీట్స్ అన్నీ ఉన్నాయి. సో అవి ఉంటే కూడా ఈ ఒక సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఎంత ప్రయత్నించినా, మనం ఎంత చేతులు కాలు కొట్టినా, మీడియా సపోర్ట్ లేకపోతే, సోషల్ మీడియా సపోర్ట్ లేకపోతే అండ్ జనాలు చూడాలనుకోకపోతే అంతా వేస్ట్. మనం ఎంత మాట్లాడినా మీరు మన thumbnail చూసి మన లింక్ మీద క్లిక్ చేయకపోతే మనం మాట్లాడిందే మీరు చూడరు. సో ఇలాంటి ఒక మంచి మీడియం మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనందరి పర్సనల్ జర్నీస్ లో కానీ ప్రొఫెషనల్ జర్నీస్ లో యాజ్ అ టీమ్ మా అందరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ స్టేజ్ స్థాయి దాకా తీసుకొచ్చేదే మీడియా అండ్ ఆడియన్స్. సో థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us ఇండివిజువల్లీ అండ్ యాజ్ అ టీమ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇప్పుడే ఇవన్నీ జరిగాయి కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అమరాశేఖర్ గారు కలిసే ముందు కూడా నేను వేరే ప్లేస్ లో చెప్పుకుంటాను, కానీ ఆయన కలిసాక మనం ఫస్ట్ చెప్పింది ఇది. ఆయన కూడా రాగింగ్కి చెప్పింది కూడా నేను విన్నాను. దాట్ ఫస్ట్ మనిషి బాగుండాలి యాజ్ అ హ్యూమన్. ఒక హ్యూమన్ ఇది నేను యాక్టింగ్ కోర్స్ ఉన్నప్పుడు మా గురుగారు అనుపమ్ ఖేర్ గారు చెప్పేవారు, ఒక యాక్టర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం క్యారెక్టరిస్టిక్ ఉండాలంటే, చాలా మంది యాక్టింగ్ అనేవారు, డాన్సింగ్ అనేవారు, ఫైట్స్ రావాలి, అందంగా ఉండాలి. ఇవన్నీ కాదు, ఫస్ట్ మీరు మంచి మనిషి ఉండాలి. ఎందుకంటే మంచి మనిషి ఉంటే మీరు చేసే ప్రతి పని మీద ఆ పనిలో ఆ మంచితనం ఉంటుంది. మీరు చూసే చూపుల్లో, మీరు చేసే పనిలో, మీ ప్రతి ఎక్స్ప్రెషన్ లో, మీ వర్క్ లో నిజాయితీ ఉంటుంది. సో ఫస్ట్ నిజాయితీగా ఒక మంచి మనిషి అయ్యేలో మీరు ఇంట్రెస్ట్ చూపించండి, మంచి మనిషిగా మారండి, మీ బ్యాడ్ హ్యాబిట్స్ ని గుర్తించుకోండి, దాన్ని ఎలా బెటర్ చేయాలో అని చూస్తూ ఉండండి. అలా మంచి మనిషి అవుతూ మీరు మంచి ఆర్టిస్ట్ కూడా అవుతారు అని అప్పుడు చెప్పారు. సో అది నేను ఫాలో అవుతూ వచ్చాను. నాకు చాలా మంచిది ఎప్పుడు దాకా నాతో ట్రావెల్ అవుతూ వచ్చింది. అలాగే స్కూల్ ఆఫ్ థాట్ అమరాశేఖర్ గారిది. ఆయన రాగింగ్కి కూడా అదే చెప్తుంటారు, ఎంత పెద్ద హీరో అయినా, సినిమా సక్సెస్ అయిపోయినా నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు హంబుల్ గానే ఉండాలి. సక్సెస్ ఎందుకంటే ఆయన సక్సెస్ కూడా చూశారు, ఫెయిలర్ కూడా చూశారు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా మారుతూ ఉంటారు, సో ఏది ఎలా మారుతూ ఉంటుంది అనేది ఐ థింక్ రాగింగ్ కూడా చాలా దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. కాబట్టి సడన్ గా ఒక పెద్ద సక్సెస్ వచ్చినా, ఎవరొకరు గ్రేట్ గా గొప్పగా మాట్లాడినా ఎగిరి అవును ఎస్ దట్స్ మీ అని చెప్పే నేచర్ తనకి లేదు. అమరాశేఖర్ కూడా అలాగే. ఆయన నాకు ఈ సినిమా చేసే ముందు పరిచయం లేదు, అంటే జస్ట్ యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అ కో ఇండస్ట్రీ పర్సన్ అలా పరిచయమే, కానీ ఫ్రెండ్షిప్ లేదు. కానీ ఆయన వచ్చి నాకు మాట్లాడేటప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది, దట్ ఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను ఎప్పుడు అది ఎక్కువ ఇష్టపడుతుంటాను. ఈ రోజు ఇక్కడ కూడా నేను చూసినప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే క్యారెక్టరిస్టిక్ ఉన్న వాళ్ళు. ప్రతి ఒక్కరు చాలా వార్మ్, వాళ్ళ కొడుకు ఇండస్ట్రీలో ఉంటే కూడా నా కొడుకు కన్నా మీ సినిమా హిట్ అయిపోవాలని చెప్పేంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు. సో అందరూ ఒక మంచి వార్మ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వచ్చారు ఈ రోజు. వాళ్ళ ఆశీర్వాదాలు నాకు ఇచ్చారనేది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ గుడ్ థింగ్స్ లీడ్ టు బెటర్ థింగ్స్. సో అందుకే ఇప్పుడు ఈ రోజు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు రీసెంట్లీ చాలా ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా ఆయన ఒక హీస్ నాట్, అంటే భయం అనేది లేదు తనకి, కానీ ఒక ప్రెషర్ అయితే ఉంది. ఎందుకంటే లైఫ్ లో ఈ సినిమా గురించి నాకు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు కూడా నేను అదే చెప్పాను. నాకు ఎందుకు ఈ సినిమాలో అంత నమ్మకం అంటే, ఆఫ్ కోర్స్ అంత బాగుంది, మంచి స్క్రిప్ట్, మంచి సినిమా, మంచి టైటిల్, ప్రతి ఒక్క ఫీచర్ ని నోటీస్ చేసి దాని గురించి చెప్పారు. బట్ నాకు నమ్మకం ఏంటంటే ఒకటి, దాట్ లైఫ్ లో ఫస్ట్ టైం ఏదో ఒకటి చేసేటప్పుడు ఒక ఫైర్, నర్వస్నెస్, టెన్షన్ అదొకటి ఉంటుంది, అది మన అందరికీ తెలుసు. ఇంకొకటి ఉంటుంది, ఒకసారి పైకి వచ్చి ఒకసారి ఫస్ట్ టైం అనేది చేసి అంత చేసి జర్నీ మొత్తం చూసి మళ్ళీ ఒకసారి ఒక డౌన్ ని చూసి మళ్ళీ అప్పుడు అందరూ ఎలా మారిపోతారు అనేది చూసి అయిపోయిందేమో అవదేమో అని మన గురించి మనం నెగటివ్ విని, మన గురించి మనం నెగటివ్ చూసి మళ్ళీ దాన్ని దాటి నిలబడటం, సెకండ్ టైం రీఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఉంది. అది ఇంకో ఫైర్. కొందరికి ఫస్ట్ ఉంటుంది, కొందరికి సెకండ్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో రెండు ఉంది. సో దెర్ ఇస్ ఇంట్రొడక్షన్ అండ్ దెర్ ఇస్ రీఇంట్రొడక్షన్. దేర్ ఇస్ ఆల్సో రీఇంట్రొడక్షన్ అంటే ఇంకొకటి ఏంటంటే, ఆయన ఇప్పుడు రీఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా మంది నేను విన్నాను చాలా సార్లు, many directors say I don't want to take risks. Okay, if it is my first time, I want established actors or if I am
ఎస్టాబ్లిష్డ్ ఐకాన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్. బట్ సార్ ఎలా అంటే ఆయన కష్టాలతో పాటు ఇంకా ఎంతో మందిని అంటే ఆల్రెడీ నాకు ఈజీగా అయ్యే వర్క్ అలా కాకుండా ప్రతి ఒక్కరిని వెతికి అంటే ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంబ్యాక్. అంటే సినిమాలో ఉంటే కూడా మనం ఇప్పుడు దాకా చెయ్యని ఏదో ఒకటి మనకి ఛాలెంజ్ ఇచ్చి సేఫ్గా ఆడకుండా ఏదో నేను సేఫ్ గేమ్ ఆడాలి, ఈజీగా ఉన్నది చేయాలి, వీళ్ళకి ఇది రోల్ చేస్తే మంచి పేరు, ఆ రోల్ చేస్తే మంచి పేరు, దాన్ని వాడుకుందామని మనల్లో ఎవరిని కూడా వాడుతున్నట్టు కాకుండా మన పేరుని కానీ మన టాలెంట్ని కానీ సేఫ్గా ఆయన మంచికి వాడుతున్నట్టు కాకుండా మనకి కూడా ఒక మంచి కొత్త ఇన్నింగ్స్ వచ్చినట్టు, మనకి ఒక కొత్త ఫేస్, కొత్త ఒక షేడ్, కొత్త ఒక ఆపర్చునిటీ ఇచ్చేటట్టు. ఆయన ఎప్పుడు నార్మలీ మనం స్ట్రగుల్ ఉన్నప్పుడు మనమే పైకి రావాలనుకుంటాం, కానీ మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పైకి వెళ్దామనే యాటిట్యూడ్ అందరికీ ఉండదు. బట్ అమ్మ రాజశేఖర్ గారు అలా కాదు. ఆయన చేస్తూ చేస్తూ ఆయన జర్నీతో పాటు నా కొడుక్కి లాంచ్ చేస్తున్నాను, నా కొడుకు మాత్రమే షైన్ అయిపోవాలి, నేను మాత్రమే షైన్ అయిపోవాలి, మిగతా మాత్రం ఓన్లీ బ్యాడింగ్ ఆర్టిస్ట్, ఆ యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా అంటే ఎక్స్క్లూజివ్ గా మీరు ఇది రోల్ చేస్తేనే బాగుంటుంది, మీరు ఈ రోల్ చేస్తేనే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు బాగా కనిపించాలి, ఒకరే కాదు, నేనే కాదు, నానే కాదు, నాకు మంచిగా క్లోజ్ ఉన్న వాళ్ళని నేను బాగా పెడతాను, అలాంటి ఏ ఇండస్ట్రీ క్యాల్కులేషన్స్ లేకుండా. నా పరిచయం కూడా లేదు ఆయనకి, ఓన్లీ ఆర్టిస్ట్ గా పరిచయం ఉండే కూడా. అయితే చాలా మంది కూడా అది చెప్పారు, వేరే వాళ్ళకి కూడా పర్సనల్ పరిచయం లేకపోయినా జస్ట్ సినిమా కోసం ఒక క్యారెక్టర్, ఇంకో ఆర్టిస్ట్, వన్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ అనదర్ ఆర్టిస్ట్ అనే ఒక మంచి యాటిట్యూడ్ తో సినిమాని తీశారు. కాబట్టి ఆ హెల్దీనెస్, ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ ఆర్టిస్ట్, ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ టీమ్, అది ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా చూస్తారు. నేను కూడా ఫస్ట్ టైం అందరితో ఈ సినిమాలో ఎవరితో రిపీట్ వర్క్ చేయలేదు, మీతో కూడా ఫస్ట్ టైం వర్క్ చేయడం జరిగింది. సో చాలా నాకు నచ్చింది. ఆయన నాకు ఆఫర్ చేసిన రోల్ నాకే ఒక ఛాలెంజ్ లో ఉండి మళ్ళీ ఎక్సైటింగ్ అనిపించి మళ్ళీ రోహిత్ గారితో వర్క్ చేయడం కూడా ఎలా అనిపిస్తుందో, ఆయన నేచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆయనకు కూడా అదే ఉండే. బట్ ఆ కాంబినేషన్ చేసేసరికి మనకి ఇచ్చిన అంబియన్స్, దట్ హోల్ సెటప్ అవన్నీ చూసేసరికి ద వే ఇట్ ఆల్ బ్లెండెడ్ ఇన్ టుడే ఐ ఫీల్ ఇట్ ఇస్ ట్రూలీ. అంటే ఇలాంటి సినిమాల కోసం యాక్చువల్లీ ఐ థింక్ పీపుల్ లైక్ మీ ఆర్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. వీ స్టిల్ వేకప్ ఎవ్రీడే, డైలీ లేచేది ఇలాంటి ఒక సినిమా చేయాలని, ఇలాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని, ఇలాంటి ఒక మంచి హెల్తీ టీమ్తో వర్క్ చేయాలని. సో అలాంటి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాంటి సినిమా ఈ కళ. సో అందరూ చెప్పారు తల ఎత్తి తిరిగేటట్టు అయిపోవాలి, తలని వాళ్ళు ఏమంటారు రిస్క్ లో పెట్టి సినిమా తీస్తున్నారు. అవన్నీ సినిమాలు జరగాలి, ఆయనకి, ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరికి, అండ్ ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫీల్డ్ లో ఇండివిజువల్ గా యాజ్ అ టీమ్ గా మనకందరికీ మంచి పేరు, మంచి ఇంట్రడక్షన్ అంత బాగా జరగాలి. ఈ తల అందరి తల మీద ఒక క్రౌన్ లాగా షైన్ అవ్వాలని నేను కోరుకుంటూ, ఇదే February 14th మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో రాబోయే తలా సినిమా తప్పకుండా మర్చిపోకుండా వెళ్ళి చూడండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్. తెలుగు ఇండస్ట్రీ చాలా ఏమంటారు వెరీ కైండ్ అండ్ సపోర్టింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాస్ ప్రతి ఒక్కరు వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సూపర్ స్టార్స్ చేస్తారు. ఎన్నిసార్లు ఇంట్రడ్యూస్ అయితే కూడా మీరు చూసి మళ్ళీ సపోర్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఒక మంచి సినిమా దొరికేటప్పుడు అంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు. సో ఈ సినిమాకి కూడా మీ ప్రేయర్స్, మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రిలీజ్ అవుతుంది. రాగిని చూస్తుంటే వెరీ ప్రామిసింగ్ హీరోలాగా అనిపిస్తున్నాడు. ఐఎమ్ షూర్ యూ విల్ బికమ్ అ వెరీ వెరీ బిగ్ స్టార్ రాగి. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? సో మీలాగా చాలా స్వీట్ స్పీచ్ అన్నమాట. థ్యాంక్ యూ.